హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఫారం కోడి అండి, ఫారం కోడి కూర చూపిస్తున్నాను నా స్టైల్లో. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ మరి ఫారం కోడి మాంసం ఎప్పుడన్నా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగానే తింటామండి ఈ ఫారం కోడి. ఫారమ్స్ ఉన్నాయి మా ఊరి దగ్గరలో, మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరలో. ఇంకా ఎప్పుడు తినాలనిపించినా అది సండే అయినా కానీ ఎనీ డే తెచ్చుకొని అప్పటికప్పుడు చేసుకుని తింటామండి. నిన్న ఎస్టర్డే షేర్ చేసింది దానిలోని ఎగ్గలేనండి. ఇది ముందుగా శుభ్రంగా కడుక్కున్న మాంసాన్ని తీసుకుని మనం కుక్కర్లో వేసుకోవాలండి. వాటర్ ఏమి లేకుండా కుక్కర్లో వేసుకుని లైట్గా పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసి కుక్కరు బాగా కలుపుకొని మనం విజిల్ రానివ్వాలండి. ముదురైతే కొంచెం ఎక్కువ విజిల్సే రావాలి. నేనైతే ఒక 5 విజిల్స్ రానిచ్చాను. ఒక 5 విజిల్స్ రానిచ్చేసాక మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈలోపు మనం అది విజిల్ ప్రెషర్ పోయే వరకు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకుని కడాయి హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆనియన్స్ పేస్ట్ అండి, ముక్కల కోసైనా వేసుకోవచ్చు. పేస్ట్ వేస్తే కొంచెం గ్రేవీగా వస్తుందని నేను పేస్ట్ వేసానండి. ఒక 4 చిన్నవి అండి, చిన్న ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి. ఆనియన్స్ పేస్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేసాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి తగ్గట్టుగా వేస్తే మసాలా కొంచెం ఎక్కువ పడితేనే నీచు వాసన లేకుండా కొంచెం ఘాటుగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందండి. అది బాగా వేగాక మనం చూడండి ప్రెషర్ పోయింది, బాగా కుక్ అయిపోయిందండి ఈ చికెన్ వేసేయడమే. ఈ వాటర్తో పాటు వేసేస్తే బాగా వేగుతుందండి. మనం ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించితే ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి మనం వాటర్ వేయకపోయినా సరే వాటర్ ఎక్కువ వచ్చినాయి అనమాట. అందువల్ల వాటర్ వేయాల్సిన పని లేదు చికెన్లో. ఇది బాగా వేగేదాకా మనం బాగా వేపుతూనే ఉండాలండి. హైలోనే ఉంచి వేపుతూ ఉంటే బాగుంటుంది మనకు టేస్ట్. ముక్క బాగా వేగే నూనెలోనే ఇంకా మనం మూత పెట్టి వేయించుకుందాము. దీన్ని చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. సింపుల్ అండి టేస్టీ కర్రీ. టమోటా అవేమీ అవసరం లేదండి. మసాలా పేస్ట్లు అవేమీ కూడా అవసరం లేదు. ఓన్లీ ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అంతేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా కారం వేసుకున్నామండి. నూనె బయటకు తేలింది చూడండి. ఇంకా కారం వేసుకోవడమే. కారం బాగా దానికి తగ్గట్టుగానండి. కారం కొంచెం మేము బాగానే తింటాము. దానికి తగ్గట్టుగా కారం వేసుకుని బాగా వేయించాలండి. చూడండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. కొంచెం టీ గ్లాస్ వాటర్ పోసాను. అంటే ఆల్రెడీ బాయిల్ చేసిన చికెనే కాబట్టి మనం కుక్కర్ ఉడకబెట్టిన చికెనే కాబట్టి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు ఎక్కువ. ఒక టీ గ్లాస్ పోసానండి కొంచెం గ్రేవీగా ఉండడానికి. మనకి టీ గ్లాస్ వాటర్ పోసేసి ఇంకో బాగా ఉడకనివ్వండి. ఆయిల్ బయటకు తేలేదాకా మనం చికెన్ ఉడకబెట్టడమే. చూడండి బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలితే ఇంకా చికెన్ రెడీ అయినట్టే. కొంచెం గరం మసాలా అండి లాస్ట్లో అప్పటికప్పుడు దంచి వేసింది. ధనియాలు, చెక్క, లవంగాయ మాత్రమేనండి. ఒక్క వెల్లుల్లిపాయ వేసి దంచిన మసాలా పొడి ఇది. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసి దంచుకుంటే ఈ చికెన్లో బాగుంటుంది చాలా. ఇంకా లైట్గా కొత్తిమీర అండి. ఇంకా చికెన్ వేసి రెడీ అండి. ఇంకా మనం సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.